వచ్చే కాలంలో మంచినీళ్ళు దొరకడం కూడా కష్టమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మొన్న అనుకోకుండా పెద్ద ఎత్తున వర్షాలు పడ్డప్పుడు ఒక విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత మేరకు స్పందించాలో అంత మేరకు స్పందించలేదు. ఎందుకంటే ఈవెన్ ఎల్లంపల్లి నిండిన తర్వాత పంపింగ్ మొదలు పెట్టింది నిర్మాణాలు. అంతకుముందే ఊహించి ఇదంతా ప్లాన్ చేసుకొని చేయాల్సింది. ఎందుకంటే ఎల్లిని వస్తుందని చాలా 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 రోజుల ముందు నుంచే చెప్తాను కాబట్టి సరైన ప్రణాళిక చేసుకోలేదు. రెండోది ఏంటంటే ఇప్పుడు అదే కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర మేడిగడ్డ ప్రాజెక్టు సంబంధం లేకుండానే పంప్ హౌస్ నీళ్లు వచ్చినాయి. పంపింగ్ వేసి కళాశాల అన్నవరం నుంచి సుందీలకు వేస్తే కనీసం ఒక 20-25 వాటర్ ఆగేది. దాన్ని ప్రయత్నం చేయలేదు. ఎందుకు చెప్తానంటే అది కేసీఆర్ దొంగ లంగా, కేసీఆర్ మిల్లిండా, ఆ లప్పుడు కాడ అవన్నీ పక్క పెడదాం, అవన్నీ ఒప్పుకుందాం. ఓకే, కానీ ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం లేదు, కేసీఆర్ ముఖ్యమంత్రి కాదు. ఇవాళ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు చూస్తున్నారు. నీళ్లకు ఏం చేస్తారు, నీళ్లు ఏం జరుగుతుంది అన్న దాని మీద నిజంగా కూడా చూస్తే అన్ఫార్చునేట్ గా మొన్నటి వర్షాలు చాలా మట్టుగా అది సముద్ర పాలైనాయి. దాదాపుగా 17 లక్షల క్యూసెక్ల వాటర్ డెవల్యూషన్ దగ్గర వెళ్ళిపోయినాయి. ఇక్కడ నుంచి కూడా మన దగ్గర నుంచి కాళేశ్వరం దగ్గర నుంచి కూడా పెద్ద ఎత్తున వెళ్ళిపోయినాయి. కానీ ఏం చేయలేదు. ఇంతసేపు మాట్లాడడం, ఓళ్ళు తిట్టుకోవడం, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తర ప్రజాల తప్ప ఏం చేయలేదు. ఎందుకంటే ఇవి ఎందుకు వస్తాయంటే శివాలయ రేపు ఒకవేళ సూపర్ ఎల్లినా ఈ విధంగా ఉండి వర్షాలు ఉండకపోతే మాత్రం కాంగ్రెస్ వాళ్ళు బయట కూడా తిరిగే ధైర్యం ఉంటుంది మీకు. ఆ లెవెల్ పోతుంది. ఎందుకంటే హైదరాబాద్ నేను చూస్తున్నా, హైదరాబాద్ హౌసింగ్ బోర్డు ఇల్లు ఉన్నది. మార్చిలో నాది రామ్మోహన్ గారు 1100 ఫీట్ల బోర్, అది ఏదో 200-300 బోర్లు, 1100 ఫీట్ల బోర్లు కూడా డ్రై అయినాయి. మార్చిలో పోయినాయి. ఇప్పుడు ఈ నెల ఆగస్టు ఇంత ఇవ్వలేదు. దాదాపుగా అందరూ కూడా ట్యాంకర్స్ పోయినా, ట్యాంకర్స్ కూడా దొరకడం లేదు. 5,000 లీటర్లు మున్సిపాలిటీ 500 రూపాయలు సప్లై చేసేది కమర్షియల్ లేదా బ్లాకులో 2,000 పెట్టుకుంటున్నారు. ఇవాళ 5 అంటుంటే మీకు గూగుల్ పే హౌసింగ్ బోర్డుకి వస్తే నేను చెప్తాను మీకు దారుణంగా ఉన్నది పరిస్థితి. అంటే ఇది మధ్యతరగతి ఉండే హౌసింగ్ బోర్డు వ్యవస్థ. మామూలు కాలనీలు బస్తీలలో ఎట్లుండదని మనం సులభంగా ఊహించవచ్చు. కాబట్టి ఇవన్నీ పక్కకు పెట్టి కోసేపు కేసీఆర్ మర్చిపోండి, కోసేపు టీఆర్ఎస్ ని మర్చిపోండి, కోసేపు అందరిని మర్చిపోండి. మీరు ప్రభుత్వంలో ఉన్నారు. నీళ్ళ సమస్య ముంచుకొస్తున్నది, ఒక ఉధృతంగా సమస్య అవుతున్నది. ఈసారి పంట వేయింది, ఖరీఫ్ పంట వేయింది. ఖరీఫ్ పంట వేయింది ఎవరికి నమ్మకం లేదు. దాని మీద కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడతలేరు. ఎందుకు మాట్లాడతలేరు? ఇనేవే ఇంకో విధంగా అంటున్నా, కాంగ్రెస్ వాళ్ళు కరువు రావాలని కోరుకున్నారు. ఎందుకు కోరుకున్నారు? వీరికైనా వడ్డు కొనడం తప్పుతుంది, రెండోది కరెంటు సప్లై చేయడం తప్పుతుంది. ఇట్లా కూడా అంటే వాళ్ళు కూడా ఉన్నారు. శివరాజు గారు, మీరు హరీష్ రావునే కాదు, కాంగ్రెస్ వాళ్ళు కూడా ఈ సంవత్సరం కరువు రావాలని కోరుకుంటున్నారు అన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే 2 రీజన్స్ చెప్తున్నారు. ఒకటి కరెంటు ఇవ్వడం తగ్గుతుంది, రెండోది వడ్డుకొనడం తగ్గుతుంది. కాబట్టి పీడమైంది అనుకుంటున్నారు అనేది కూడా జరుగుతున్నది. కాబట్టి ఈ ఆరోపణలు ప్రత్యారోపణలు ఇవన్నీ కూడా వేరు. కానీ ప్రభుత్వం మీది. ప్రపంచంలో మన దేశమే కాదు ప్రపంచంలోనే కని విని రీతిలో ఎల్నినో సూపర్, మామూలుగా అంటే సూపర్ అది ఇంకా కూడా శాస్త్రవేత్తలు ఇంకొక అడుగు ముందుకేసి ఇంకా 2027 లో కూడా ఇదే పరిస్థితి ఉండే ప్రమాదం ఉంది. గవర్నమెంట్ ఉంటుంది, గవర్నమెంట్ ఏమో మీకు 25 వరకు ఉంటుంది. మీరు ఏం చేస్తారు? మీ కాంటింజెన్సీ ప్లాన్స్ ఏంటి? ఒకవేళ 26 ఈ సంవత్సరం మాన్సూన్ అనుకున్నంత లెవెల్ రాలేదు, 27లో కూడా కొరత ఉంటుంది. అటువంటి అప్పుడు కనీసం తాగు నీళ్ళు వచ్చే బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. కాబట్టి దానిలో ఇవాళ పట్టణ ప్రాంతాలు ఎంత పెరిగినాయి అంటే దాదాపు 50% వరకు పెరిగినాయి. కాబట్టి మీరు ఆలోచన చేయండి. దాని మిగతా అన్ని పక్కకు పెట్టండి. మిగతాన్ని పెట్టి ఒకటే విషయం ఆలోచించకపోతే మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రం బతుకు తెరుగు ఉండదు. రైట్, 30 seconds లో కంప్లీట్ చేయండి సార్. కంక్లూడ్ చేయండి. బిఆర్ఎస్ రామ్మోహన్ గారు కంక్లూడ్ చేయండి చివరిగా టాపిక్ మీద. ఒకటే చెప్తున్నాం, మీరు పరిపాలన పైన దృష్టి పెట్టాలి, ప్రతిపక్షాలను విమర్శించాలి, ప్రజలు పక్కన పట్టించే మాటలు బంద్ చేసి పెద్దలు పాపిరెడ్డి గారు కానీ బండారు రామ్మోహన్ గారు చెప్పినట్టుగా పరిపాలన పైన దృష్టి పెట్టి కేవలం సమస్యల పైన ఎట్లా సాల్వ్ చేయాలి, తెలంగాణ ప్రజానికానికి మనం సంక్షేమ పథకాలు ఎట్లా అందించాలి దానిపై దృష్టి పెట్టి ఈ ప్రజలు పక్కదో పట్టించేది, ప్రతిపక్షాలపై ఆరోపణ చేసి అన్ని బంద్ చేయాలి. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని గడిచిన 30 నెలలుగా జరిగిన నష్టాన్ని నివారించాలని చెప్పి డిమాండ్ చేస్తాం. రామ్మోహన్ గారు, మరి మీరు కూడా బుద్ధి తెచ్చుకున్నారా? గతంలో ఉన్న అహంకారాన్ని వీడిపోయారా? నిజంగా ప్రభుత్వం మళ్ళీ మీకు అధికారం ఇస్తే, ప్రజలు అధికారం ఇస్తే? మాకు ఎప్పుడు అహంకారం లేదండి. టిఆర్ఎస్ పార్టీ ఉద్యోగ పార్టీగా ఆత్మవిశ్వాసంతో కేసీఆర్ గారు ఉద్యోగ ప్రస్థానం ప్రారంభం చేసి సబ్బండ వర్గాలు ఏకం చేసి దశాబ్దాల కాలంగా ఉన్న నెరవేరిన కళను నెరవేర్చిండు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం.
10 సంవత్సరాలు అప్రతిహతంగా పరిపాలన చేసినాం. సంక్షేమ పథకాలు అందించాం ప్రజలందరికీ కూడా, అద్భుతమైన పరిపాలన అందించినాం. కాకపోతే కాంగ్రెస్ పార్టీ చెప్పిన కళ్ళబొల్లి మాటలు నమ్మి మోసపోయారు తెలంగాణ ప్రజలు. Right. ఈరోజు వాళ్ళందరూ కూడా కన్విక్ట్ జరిగింది, అందరూ కూడా బాధపడతా ఉన్నారు. మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తా ఉన్నారు, అందులో ఎలాంటి డౌట్ లేదు. Okay. మేము ఒక్కడే చెప్పేది, తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండడే మా యొక్క లక్ష్యం. రైట్ మేము అంతిమ లక్ష్యం తెలంగాణ ప్రజలు బాగుపడాలని, వాళ్ళు బాగుండాలని మాత్రమే. Right. దాని కొరకు ఎంత దూరం పోతాం. రైట్ శివకుమార్ గారు కంక్లూడ్ చేయండి. మాట్లాడుతున్నారు చూడండి. అహంకారం అవినీతితో ఉందండి. ఆలోచనలో అవినీతి ఉంది కాదంటే నేను, అహంకారం ఉంది కాదంటే, అందుకని వాళ్ళు ఇంట్లో కూర్చోబెట్టారు కదా, మిమ్మల్ని ఎక్కించింది కదా. మీరు అదే పద్ధతి పోతే వాళ్ళకంటే అధ్వానం అవుతారని చెప్తున్నాం. మేము ఇద్దరము, ఆపరేట్ గారు కానీ నాకు బీఆర్ఎస్ అంటే ప్రేమ కాదు. వాళ్ళు ఇద్దరు అంతకుముందు వాళ్ళు చేసిన తప్పులకే ప్రజలు శిక్షించారు. మీరు అటువంటి తప్పులు చేస్తే మీకు కూడా అదే గడ్డి పడుతుందని చెప్తాం, హెచ్చరిస్తున్నాం. సమాన గడ్డికలు మోగుతున్నాయి. దాన్ని గమనించకపోతే మైండ్ గేమ్ రాజకీయాలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తే ముందర పడదని చెప్తున్నాం. అంతే, మా ఇద్దరిని సమన్వయం లేదు వాళ్ళకి. రైట్ రైట్ శివకుమార్ గారు మీరు చెప్పండి చివరిగా. రామ్మోహన్ గారు కూడా చెప్పేశారు, కంక్లూడ్ చేశారు, ఆయన చెప్పదలుచుకుని చెప్పారు. మీరు చివరి చెప్పండి. రైట్. నేను కూడా ఏమంటున్నా అంటే, ఇప్పుడు ప్రస్తుతానికి బండారు రామ్మోహన్ రావు గారు కానీ లేకపోతే అనలిస్ట్ పాపిరెడ్డి గారు చెప్పినట్టు బీఆర్ఎస్ వాళ్ళు ముందు వాళ్ళ అహంకారం పక్కన పెట్టేయాలి, ప్రజలకి మేలు జరిగేలాగా. లేకపోతే కాంగ్రెస్ పార్టీ గతంలో రేవంత్ రెడ్డి గారు ఓపెన్ గా చెప్పిండు ఏమని, 10 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు, రాజకీయ అనుభవం ఉంది, బయటికి ఫామ్ హౌస్ లకి బయటికి వచ్చి మీ అనుభవం కూడా మాకు చెప్పుండి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పిండు. కానీ ఈ రోజు కేటీఆర్ ఒక మాట మాట్లాడతాడు, హరీష్ రావు ఒక మాట మాట్లాడతాడు. ఈ మధ్యన ఇంకిద్దరు వచ్చిండ్రు, ఐపీఎస్ ప్రవీణ్ కుమార్, తర్వాత మన ఎవరు మన బండారు రామ్మోహన్ గారు అండ్ పాపిరెడ్డి గారు ఓన్లీ బీఆర్ఎస్ కే చెప్పారంటారు, మీరు మీకేం చెప్పలేదు అంటారు, అంతే కదా. నేను ఎందుకు చెప్తున్నా అంటే, వాళ్ళు ఇప్పుడు ఇంకొక మాట మాట్లాడిండ్రు. ఇప్పుడు బండారు రామ్మోహన్ గారు 10 సంవత్సరాలు వాళ్ళు చేసిన అహంకారానికి, వాళ్ళ దోపిడికి వాళ్ళని పక్కన పెట్టిండ్రు. మీరు ఇప్పుడు దాన్ని సంస్కరణలు మార్చండి, మీరు అభివృద్ధి చేయండి, వాళ్ళలాగా మీరు చేయొద్దు అన్నాడు. ఎస్, కానీ నేను రిసీవ్ చేసుకుంటున్నాను కూడా. నేను చెప్తున్నా, మనం లైవ్ లో ఉన్నాం కాబట్టి రేపు ముఖ్యమంత్రి అయినా మంత్రులైనా దీన్ని దృష్టిలో పెట్టుకొని గతంలో చేసిన పాలనకి మన పాలనకి మార్పు ఉండాలి, మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అన్న నినాదానికి మంచి పేరు తీసుకురామని చెప్తుంటూ ఆ రకంగానే ముందుకు నేను కూడా చెప్తాను. ఇంకొక మాట, ఒకటే మాట చెప్తాను. గాడి గడ్డి డైరెక్ట్ పార్లమెంట్ రావు సార్, నేను చెప్తున్నా. ప్రజలు ఏం చేసి వాళ్ళు గెలిపించారు, మీరు గెలిపించారు మిమ్మల్ని. ఇప్పుడు గాడికి గడ్డి వేసింది కనుక మాకు బరే పాలన వస్తున్నామంటే ఎట్లా? వాళ్ళు విడిచిపెట్టారు, వాళ్ళు దిగిపోయిన పంచాంగం అయిపోయింది. మీరు చేయండి అంటున్నారు సార్. 100% మీరు చెప్పిన దాంట్లో వెనుకకి తగ్గేది ఏం లేదు. ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధి పరంగానే ఆలోచిద్దాం. రెండోది, ఇప్పుడు మీరు